हरि ओं श्री गुरुभ्यो नमः। श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरा। ओं श्री लक्ष्मी हयग्रीवाय नमः। ओं श्री विखनसुगुरवे नमः। ओं नमो वेंकटेशाय। प्रेक्षकुలందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు। శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025వ సంవత్సరం ఉగాది మార్చి 30వ తారీఖు ఆదివారం సూర్యుడి యొక్క ప్రభావంతో నూతన సంవత్సరం కూడా 6 గ్రహాల ప్రభావంతో ప్రారంభమవుతుంది ఉగాది। అందుకే షష్టగ్రహ కూటమితో మీనరాశిలో 6 గ్రహాల ప్రభావంతో ఉగాది సంవత్సరం ప్రారంభం కానుంది। ఇక విశ్వావసు అంటే ఈ విశ్వాన్ని మొత్తం కూడా పరిపాలించేటువంటి అష్టవసువులు ఈ భూమి మీదకి వచ్చేటువంటి సంవత్సరం అంటే 2025వ సంవత్సరం విశ్వం మొత్తం కూడా నూతన వాతావరణాన్ని సంతరించుకునేటువంటి సంవత్సరంగా చెప్తాం। అందుకనే భూమి తనలో ఉన్న నిక్షేపాలు, ఖనిజాలు, ధాతువులు, భూగర్భ సంబంధితమైనటువంటి వాతావరణం అంతా కూడా కొత్తదనాన్ని చేకూర్చుకుంటుంది। అందుకనే భూమికి సంబంధించినటువంటి అలాగే పంచభూతాలకు సంబంధించినటువంటి మార్పులు ఈరోజు మనం భూమిలో రెక్టర్ సెల్ పెరిగిపోతోంది, భూమిలో వేడి లావా ఉధృతంగా వస్తోంది అని చూస్తున్నాం। అలాగనే కొన్ని దేశాలలో ఈ లావా పొంగి అగ్నిగ్రహాల ప్రభావం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి। అలా కాకుండా ప్రకృతిని మనం రక్షించినట్లయితే అది మనల్ని రక్షిస్తుంది। అలా విశ్వావసునామ సంవత్సరంలో పంచభూతాలన్నీ కూడా మానవుణ్ణి రక్షించేటువంటి సంవత్సరం, నూతన శోభాయమానంగా ఈ సంవత్సరం వర్ధిల్లేటువంటి సంవత్సరం। చక్కటి పాడి పంటలు, చక్కటి వర్షాలు, సకాలంలో వర్షాలు పడటం, సకాలంలో ఋతువులన్నీ కూడా మంచి ఫలాలను ఇవ్వటం, మంచి పుష్పాలను ఇవ్వటం, మంచి వాతావరణం ఇవ్వటం। ఎవరైతే వాతావరణాన్ని సంరక్షించకుండా వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా ఉంటారో వారిని ఇబ్బంది పెట్టేటువంటి సంవత్సరం కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం। అందుకనే చెట్లను పెంచండి, భూమిని కాపాడండి, భూమిలో అత్యధికమైనటువంటి భూగర్భ నిక్షేపాలని మనం కొంత కాపాడుకోవటం, భూకంపాలు, భూమికి సంబంధించినటువంటి వాతావరణాన్ని సంరక్షించుకోవటం, అలాగనే గాలి పంచభూతాల్లో రెండవది గాలి, దాన్ని మనం ఎక్కువగా పొల్యూట్ చేస్తున్నాం। అంటే గాలి వాతావరణ కాలుష్యాన్ని పెంచకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం। ఈ విశ్వావసునామ సంవత్సరంలో కాగితాలు, ప్లాస్టిక్, డిటర్జెంట్ సోప్స్ అండి, ముఖ్యంగా ఈ క్యాన్సర్ రోగుల్ని అత్యధికంగా పెంచేటువంటి డిటర్జెంట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఈ 20 సంవత్సరం అంటే 2020 తర్వాత నుంచి ప్రకృతిలో వైపరీత్యాలు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। అందుకని 2025వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మనం వీటన్నిటి రీత్యా జాగ్రత్తలు పాటించినట్లయితే మనకి ఎటువంటి ప్రకృతిలో వైరస్లు కానీ ప్రకృతి నుంచి సమస్యలు కానీ రాకుండా చక్కటి వాతావరణంతో అన్ని రకాల పాడి పంటలు అభివృద్ధి చెందేటువంటి సంవత్సరంగా విశ్వావసునామ సంవత్సరం చెప్పుకోవచ్చు। అలాగనే నీటిని చక్కగా సంరక్షించుకోవటం, నీటిని పొదుపు చేసుకోవటం, మంచి మొక్కలు నాటుకోవటం, ప్రతి గృహంలో కూడా ఒక పాజిటివ్ వాతావరణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి। ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, అల్యూమినియం వాడకాన్ని తగ్గించండి, కాగితం వాడకాన్ని తగ్గించండి। మళ్ళీ చక్కగా మన ఆరోగ్యం కోసం ఈ పంచభూతాలను మనం గౌరవించినట్లయితే విశ్వావసునామ సంవత్సరంలో అష్టవసువులు ఈ భూమిని పరిపాలింపచేసి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు। మరి రాజు ఎవరై ఉండాలి? క్షత్రియుడు రాజు అయి ఉంటే రాజ్యం బాగుంటుంది। అందుకనే సూర్యుడు రాజు ఉండటం వల్ల అన్నీ క్రమశిక్షణగా జరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు। అంటే విశ్వావసునామ సంవత్సరంలో ఋతువులు సకాలంలో వర్షాలు పడతాయి, సకాలంలో అన్నీ పూర్తి చేసుకోగలుగుతాం। అలాగనే ప్రతి ఋతువులో పండాల్సినటువంటి పంటలు ఋతుక్రమాన్ని కలగకుండా ఋతువులు చక్కగా సకాలంలో అన్నీ అందించేటువంటి ప్రయత్నాన్ని సూర్యుడు మనకి ఇస్తారు। అందుకనే రాజు గొప్పవాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, మన అందరికీ తెలిసిన విషయం। అందుకనే ఈ సంవత్సరానికి సస్యాధిపతి అర్ఘాధిపతి అయినటువంటి చంద్రబుధుల యొక్క సంరక్షణ వల్ల ఈ సంవత్సరం మొత్తంలో కూడా మంచి పాడి పంటలు పండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు। రైతులకు శుభవార్తలు, మంచి పాడి పంటలు,
మామిడి రైతులకు చాలా చక్కగా ఉంటుంది. 2 పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జగల్లగ్న రీత్యా కూడా వర్షలగ్నంలో ఈ సంవత్సరం చక్కటి విస్తారమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే విశ్వావసునామ సంవత్సరంలో ఏవైతే ఈ సంవత్సరం మొత్తంలో కూడా విశ్వవ్యాప్తమైనటువంటి మార్పులు, అంటే ఇతర దేశాల రీత్యా వచ్చేటువంటి అల్లకల్లోలాలు కానీ, భూ ప్రకంపనలు కానీ, భూమిలో లాభాలంటే పెరగటం కానీ, అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు కానీ, కొత్త వింతలన్నీ కూడా మనం చూసే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఇక్కడే జరుగుతుందా అండి, అన్ని దేశాల్లో జరుగుతుందా? విశ్వవ్యాప్తంగా వచ్చే మార్పులు అంటున్నాం కాబట్టి విశ్వావసు అనేటువంటి సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో అనేక రకాల వింతల్ని, మార్పుల్ని మనం చూడగలుగుతాం ప్రకృతిలో. అందుకనే ప్రకృతిపరమైన అనుకూలత పెరగడం కోసం మనం ఏం చేయాలి? ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఈ సంవత్సరంలో నవగ్రహాల్లో నవనాయకుల యొక్క ఫలంలో సూర్యుడి నుంచి ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం కాబట్టి చక్కగా సూర్యగ్రహం 6 గ్రహాలు మీనరాశిలో కలవటం, దాంట్లో 3 శుభగ్రహాలు, 3 పాపగ్రహాలు కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల ఆస్ట్రాలజీగా ఒక వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కన్నా దేశమానకాల పరిస్థితులను బట్టి ఈ 6 గ్రహాల ప్రభావం అనేది దేశం మీద కొన్ని దేశాల్లో అరిష్ట భంగాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక మన భారతదేశంలో ఋషి సాంప్రదాయంగా, మహాశక్తిపీఠాల సాంప్రదాయంగా మన వ్యవస్థలో అన్నింటినీ సంరక్షించుకునే దైవబలం భారతదేశానికి విస్తారంగా కలగటం, మనమందరం కూడా విశ్వావసులో మంచి ఆరోగ్యంతో, మంచి వర్షాలతో, మంచి పాడి పంటలతో, మంచి అభివృద్ధితో, మంచి రాజకీయ సంబంధితమైనటువంటి నాయకులతో ఈ సంవత్సరం వర్ధిల్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2025వ సంవత్సరం ఒక విధంగా భారతదేశానికి ఒక అనుకూలంగా మారేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో కూడా మేషాదిగా చూసుకున్నట్లయితే మరి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? ఇక 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు. ఇక మేషరాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉంటుంది? ఇక ఉగాది నుంచి చూసుకున్నట్లయితే మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక. ఇక మేషరాశి వారి యొక్క జాతకాన్ని బట్టి 2025వ సంవత్సరం గోచార ఫలం చూసుకుంటే ఏలినాటి శని ప్రారంభమవుతుంది మేషరాశి వారికి. ఇక గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే మార్చి 29వ తారీఖు రాత్రి నుంచి, అంటే మార్చి 30వ తారీఖు నుంచి శని మీనరాశిలోకి వస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడున్నారు? శనేశ్వరుడు కుంభరాశిలో ఉన్నారు. కుంభరాశి నుంచి మీనరాశిలోకి రావటం, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవటం, అలాగనే మేషరాశి వారికి ద్వాదశల్లో 6 గ్రహాల ప్రభావం కలగటం, అన్ని రకాలుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థికంగా పుంజుకుంటారు, వృత్తి వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. లాభస్థితిలో ఉండేటువంటి శనైశ్వరుడు 12వ ఇంట్లోకి రావటం వల్ల ఇప్పటి వరకు లేని ఉపాధి అవకాశాలను కల్పించబడతాయి. అంటే ఉపాధి పెరిగితే ఏం జరుగుతుంది? ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి, వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఒక ఆనందదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. మరి ఏలినాటి శని ప్రభావం కదండి, మన పరిస్థితి ఏమిటి? మేషరాశి వారికి మే 15వ తారీఖు వరకు గురువు 2వ రాశిలో ఉండటం, అంటే వృషభ రాశిలో గురు సంచారం వల్ల గురుబలం చాలా చక్కగా ఉంది మేషరాశి వారికి. ఈ సంవత్సరం 6 మాసాలు యోగదాయకమైన మాసాలుగా చెప్పుకోవచ్చు. ఆగస్టు తర్వాత నుంచి మేషరాశి వారికి మధ్యమమైన ఫలితాలు కలుగుతున్నాయి. అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంటాం. అంటే దీనివల్ల నష్ట తీవ్రత అనేది తక్కువగా ఉంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం కూడా యోగదాయకమే అని మనం చెప్పుకోవచ్చు. అలాగనే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శని గురుల యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారు వృత్తి రంగంలో చాలా లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాలు, చక్కగా శనికి సంబంధించి నూతనంగా ప్రారంభం చేసే వ్యాపారాలన్నీ కూడా యోగదాయకమైనటువంటి సంవత్సరంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. అలాగనే గురుబలం ఉండటం వల్ల వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి కాలసర్పదోషం, కుజదోషం, ఇప్పటికే వివాహ విషయాల్లో ఆలస్యమైనటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహ ప్రయత్నాలు యోగిస్తాయి, లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా షేర్ మార్కెట్స్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ,
జోదం కానీ ఇటువంటి రంగాల్లో ఉండేవారు ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురైనటువంటి అవకాశం గోచరిస్తుంది. ఎందుకు మేషరాశి వారికి మొదటి 6 మాసాల్లో శుక్రుని యొక్క స్థితి బాలేదు కాబట్టి సమయం అనుకూలంగా లేనప్పుడు, ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫైనాన్స్ రంగాలు, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, మధ్యవర్తిత్వం, ఇలా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారు తగిన శ్రద్ధ పాటించి ముందుకెళ్ళటం ఈ సంవత్సరం మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం మేషరాశి వారి విద్యార్థుల్లో ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలకు సానుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యారంగాల మీద శ్రద్ధ పెంచుతారు. చక్కటి అవగాహనతో ముందుకెళ్తారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. పురాణ పట్టణం వల్ల చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. వ్యవసాయ రంగాల వారికి బాగుంది. సినీ, రాజకీయ, కళారంగాల వారికి కూడా ఈ సంవత్సరం నూతన అవకాశాలను పట్టుకోవడానికి ఈ సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే మేషరాశిలో ఉండేటువంటి వారు ఇప్పటికే ఎన్నో అవకాశాలు వస్తున్నాయండి, మనం అందుకోలేకపోతున్నాం. అభివృద్ధి చివరిదాకా వచ్చి గ్రోత్, డెవలప్మెంట్ లేదు అనుకునేటువంటి మేషరాశి వారికి 2025 చాలా చక్కటి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కూడా చాలా చక్కటి లాభస్థితి కలిగించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. సంతానాదులకు సంతానం కలుగుతుంది. అన్యోన్య దాంపత్యంలో వచ్చే ఎలిగేషన్స్ తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో వచ్చే అనిశ్చిత వాతావరణం, అంటే ప్రతి వ్యవహారంలో అండి మేషరాశి వారు క్రమశిక్షణగా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అనవసర వ్యవహారాలు చేయకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఒక ఆలోచనతో ముందుకెళ్ళండి. జీవిత భాగస్వామి విషయంలో సహాయ సహకారాలు దక్కుతాయి. మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఒక విధంగా మేషరాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా, యోగదాయకంగా, లాభదాయకంగా ఉండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? మరి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయింది కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో శనివారాలు, ముఖ్యంగా ఒక 19 శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. లేదు మీ దగ్గరలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి ప్రదక్షిణాలు చేయండి. మేషరాశి వారు విజయం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ బలం పెరుగుతుంది. ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేవారు కూడా కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వాలంటే ఈ సంవత్సరం సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల మేషరాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుతాయి. అలాగే ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. గురుబలం పెరుగుతుంది. విద్యాజ్ఞానాలు పెరుగుతాయి. విదేశీ ఉద్యోగాలు, H1B వీసాలు, ఇప్పటివరకే రిజెక్ట్ అయ్యి వీసా సమస్యలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం మే 15 లోపు మీరు ప్రయత్నం చేయండి, సఫలీకృతం అవుతాయి. అన్నింటా శుభగ్రహాల ప్రభావంతో ఈ సంవత్సరం గురుబలం, శని బలంతో ఒక విధంగా మధ్యమైన ఫలితాలతో ఒక విధంగా శుభయోగదాయకమైన సంవత్సరంగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి 2025 సంవత్సరం, ఈ సంవత్సర పంచాంగాన్ని చూసుకుంటే అన్నింట 12 రాశుల్లో టాప్ 1 రాశి వృషభ రాశిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత పెద్ద మాట అన్నారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి రాజయోగాలు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంవత్సరం మొత్తం కూడా దీర్ఘ సంచార గ్రహాలైన శనైశ్వరుడు లాభస్థితి, బృహస్పతి ధనస్థానంలో ఉండటం, ప్రతి వ్యవహారంలో కూడా అందిపుచ్చుకున్నట్టుగా యోగాలు కలిసి వచ్చే సంవత్సరం వృషభ రాశి వారికి ఒక విధంగా రాజయోగంగా చెప్పుకోవచ్చు. మరి మన జాతకం అనుకూలంగా లేనప్పటికీ కూడా కాలం కలిసి వస్తే ఏదైనా చేయాలని అనిపిస్తుంది, అంతే కదా. కాలంలో అనుకూల పరిస్థితులు వచ్చిన వృషభ రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలానని శక్తికి మించి ఫైనాన్స్ తీసుకుని, అప్పులు తీసుకుని, లోన్స్ పెట్టి వ్యాపారాలు చేయమని చెప్పట్లేదు. వృషభ రాశి వారికి కాలం కలిసి రావటం అంటే మీ శ్రమకు, మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో లాభస్థితిలో ఉన్న శనైశ్వరుడి ప్రభావం వల్ల దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి శనైశ్వరుని యొక్క బలంతో ప్రతి పనిలో కూడా ఒక సానుకూల పరిస్థితులు, ప్రోత్సాహవంతంగా ముందుకెళ్తారు. ఇక వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటాయి. నూతన బిజినెస్ ప్రారంభం చేయండి. ముఖ్యంగా గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ నుంచి కింద స్థాయి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యక్తుల నుంచి ప్రోత్సాహకరంగా ఉంది. జీవిత భాగస్వామికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. గతంలో మిమ్మల్ని కాదు, మీరు చేస్తే కలిసి రాదు, మనం చేయకూడదు అనుకున్న వారు కూడా ఈ సంవత్సరం గురుబలంతో ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకునైనా సరే చక్కటి లాభస్థితి పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకనే వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి.
వివాహ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. సినీ రంగాలు మంచి అవకాశాలు పొందుతారు. కళారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక విధంగా వ్యాపార సంబంధితమైనటువంటి విషయాల్లో లాభస్థితి శనైశ్వరుడు అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం ఒక విధంగా యోగాలు వరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకని మే 16వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడం అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. పాడి పంటలు బాగుంటాయి. వ్యవసాయదారులకు 2 పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మామిడి, వరి, జొన్న, గోధుమ, అపరధాన్యాలు వారు కొంత ఆలోచించి ముందుకు వెళ్ళండి. అనవసర ఖర్చులు పెట్టకండి. అన్నీ బాగున్నాయి కాబట్టి వృషభ రాశి వారికి నరఘోష పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి వ్యవహారంలో డాంబికాన్ని ప్రదర్శించకుండా ఒక ప్రణాళికతో, ఒక చక్కటి ఆలోచనతో, ఒక సత్ప్రవర్తనతో ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు సాఫ్ట్వేర్ కానీ అసలు ఉపాధి అవకాశాలు లేని వారికి ఉన్న స్థితిలో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి జూన్ నుంచి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. విజయ పదంలో నడవాలి అంటే వృషభ రాశి వారు మే 16 తర్వాత నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా చాలా విశేషమైన రాజయోగాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారు స్త్రీలకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. అన్యోన్య దాంపత్యం అనుకూలంగా మారుతుంది. గత నుంచి మీ మాటకు, మీ డబ్బుకు విలువ లేనటువంటి వారు ఈ సంవత్సరం మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా రుణబాధలు, ధనబాధల నుంచి విమోచన కలుగుతుంది. ఏదో ఒక చిన్న అవకాశాన్నైనా దక్కించుకుని వృషభ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం కూడా విజయాలు సాధించుకుంటారు. అలాగనే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు ముఖ్యంగా విద్యార్థులు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో స్థిరపడేవారు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి అన్నింటా శుభకాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి, సినీ కళారంగాల్లో ఉండేవారికి, రాజకీయ నాయకులకు అన్నింటా కూడా శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క నిర్ణయాల్ని మీరు పరిగణలోకి తీసుకోండి. తొందరపడి ప్రతి వ్యవహారంలో అన్నింటా బాగుంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని మీరు చేసినట్లయితే రాబోయే సంవత్సరాల్లో దీని ప్రభావాన్ని మనం తొందరపాటు వల్ల, అంటే మీరు చేసే దాంట్లో అవగాహన లేకపోవటం, కాలం ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందని తప్పిదాలు చేయటం వల్ల భవిష్యత్తులో దాని పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఒక చక్కటి నిబద్ధతతో, క్రమశిక్షణతో ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు. మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారు మే 16 నుంచి లాభస్థితిలో ఉన్నటువంటి రాహు దశమ స్థితిలోకి వస్తారు. అంటే స్థానభ్రంశం, ఉద్యోగ మార్పులు, ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని మంచి ఉద్యోగానికి వెళ్ళటం, మంచి బెటర్మెంట్ పొజిషన్లోకి వెళ్ళటం, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్ వస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, సంఘంలో పలుకుబడి, గతం నుంచి లేని దానికన్నా మంచి అవకాశాలని వీరు అందిపుచ్చుకుంటారు వృషభ రాశి వారు. కాబట్టి దశమరాహు అర్ధాష్టమ కేతు సంచారం వల్ల వృషభ రాశి వారు ఈ సంవత్సరం మొత్తం నరఘోష పొందటం, ఎక్కువగా జరిగే పనిలో కూడా కొంత అశాంతి, మానసిక అసంతృప్తిని పొందకుండా ఉండటం కోసం ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. అంటే దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని ప్రతిరోజు స్మరణ చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. చక్కగా 3 మాసాలకు ఒక్కసారైనా మీరు అమ్మవారి దర్శనాన్ని చేసుకోవటం వల్ల అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబ పరంగా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు లభించే సంవత్సరంగా వృషభ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. రెండు 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, గౌరవ రాజ్యపూజ్యాలు అత్యంత శుభయుక్తంగా ఉండే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆదాయం 12. ఈ సంవత్సరం మిథున రాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచే శని 9వ ఇంట్లోంచి 10వ ఇంట్లోకి, అంటే దశమ స్థితిలోకి శనైశ్వరుని ప్రభావం. 6 గ్రహాలు దశమ స్థితిలో పట్టడం మిథున రాశి వారు ఒక విధంగా అత్యధికమైనటువంటి ఆత్మస్థైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దశమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రయాణాలు అత్యధికంగా జరుగుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మానసిక అధైర్యానికి లోను కాకండి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు దక్కుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగం లేదు, ఉపాధి అవకాశాల కోసం కష్టపడేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారికి.
అలాగనే వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు కూడా అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా గురువు ద్వాదశ స్థితిలో ఉండడం, మే 16 నుంచి జన్మరాశిలో గురువుగారి ప్రవేశం మిథున రాశి వారి కష్టానికి శ్రమకు చాలా చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ సంవత్సరంలో ఒక 6 మాసాలు యోగదాయకమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఆగస్టు తర్వాత నుంచి కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుంది. మరి శ్రమ ఉన్న ఫలితం కలుగుతుందా అండి? శ్రమకు తగ్గ ఫలితాలు కలుగుతాయి. అందుకని వ్రతం చెడ్డ ఫలం దక్కినట్టుగా శ్రమ ఉన్నప్పటికీ ఫలితం కలిగితే ఈ సంవత్సరం మనకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారికి ముఖ్యంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థితిలో, అలాగనే తృతీయాధిపతి, భాగ్య దశమాధిపతి, అన్ని గ్రహాలలో దశమాధిపతి ద్వాదశ స్థితి, అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని దశమ స్థితిలో ఉండటం, 6 గ్రహాల యొక్క ప్రభావంతో మిథున రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కసారిగా పెంచుకోవటం, ఫైనాన్షియల్ ప్లానింగ్ను మార్చుకోవటం, గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మస్థైర్యం కలుగుతుంది. కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి కొంత చక్కటి సంకల్పాలు నెరవేరుతాయి. వివాహార్థులకు వివాహం జరుగుతుంది. స్త్రీలకు మానసిక అశాంతి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. దీర్ఘ సంబంధిత అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఆటోమొబైల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో ఒకంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తక్కువగా పెట్టుకోండి. ఈ సంవత్సరం మొదటి 6 మాసాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు తర్వాత నుంచి మిథున రాశి వారు ఒకంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఎంతో శ్రమతో, చాకచక్యంతో, మీ తెలివితేటలతో, మీకున్న ప్లానింగ్తో జీవితంలో 6 మాసాలను కూడా ముందుకు తీసుకొస్తారు. కాబట్టి అంత శ్రమ, అంత కష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి దైవబలం కూడా తోడైనట్లయితే మీరు ఏది చేసినప్పటికీ విజయం చేకూరుతుంది. అది చేకూరాలంటే మిథున రాశి వారు 2025 సంవత్సరంలో జన్మగురువు, దశమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహు సంచారం ఈ సంవత్సరం మొత్తంలో కూడా అనవసర ఖర్చులు తగ్గించండి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంటుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. కుటుంబంలో వస్తు ఆభరణాలు కొనుక్కుంటారు. స్త్రీలు ముఖ్యంగా గత నుంచి ఇబ్బంది పడుతున్న హెల్త్ డిసీజెస్ కానీ, లాంగ్ టర్మ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, గర్భసంచి సమస్యలు కానీ, మరి దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చా రిలీఫ్ పొంది మంచి ఉపశమనం కలిగే సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు చాలా సానుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు మీ కష్టానికి, మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. లాభాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా నష్టాలు లేనటువంటి సంవత్సరంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. కార్మికులకు, నిత్య శ్రామికులకు కూడా ఈ సంవత్సరం యోగదాయకమే. అలాగనే రాజకీయ, సినీ రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. సంఘంలో మీ గుర్తింపు నిలబడటం కోసం మంచి కార్యక్రమాలు, సేవా దృక్పథమైనటువంటి పేరు మీరు పనిచేయడం వల్ల మంచి గుర్తింపు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మొదటి 6 మాసాల్లో జ్ఞాపక శక్తి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలకి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. H1B వీసాలు, ఆగిపోయినటువంటి వీసా సమస్యలు ఎదుర్కొన్నటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా మే 16 లోపు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక చక్కటి విజయవంతమైన నిర్ణయాలు తీసుకునే సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. మరి 2025లో మిథున రాశి వారు చేసుకోదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే చక్కగా ఈ సంవత్సరం దత్తనామ పారాయణ చేయండి. మిథున రాశి వారు దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః, ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. గురుచరిత్ర పారాయణ చేయండి. చదువుకునే విద్యార్థులు ప్రతి గురువారం కూడా చక్కగా ఆవునే దీపం పెట్టి శివాలయంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. అలాగనే దక్షిణామూర్తి ఉపాసనతో పాటుగా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యవస్థలు అనుకూలంగా మారుతాయి. విదేశీ ఉద్యోగాల్లో ప్రోగ్రెస్ లభిస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి అన్నింటా మంచి బలం కలగటం కోసం గురుబలంతో పాటు శని దశమ స్థితిలో ఉండటం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవటం వల్ల కూడా విశేషమైన లాభాలు కలిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రాహు సంచారాన్ని అధిగమించడం కోసం ధనక్షయం, అనవసర ఖర్చులు, లగ్జరీ వస్తువులు, కాస్మోటిక్స్, సెంట్స్, సినీ రంగాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు రాహుదోష నివారణ నుంచి పరిహారం పొందడం కోసం దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి.
శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలను చూసుకుంటే 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి అన్నింటా శుభకాలంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయింది కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఒక సానుకూలమైన ప్రోత్సాహకరమైన విజయ పదంలో ముందుకెళ్ళటానికి ఈ సంవత్సరం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎందుకు అంటే విశ్వావసునామ సంవత్సరంలో భూతదయ కలిగినటువంటి వారు అన్నింటా కూడా దైవాన్ని సద్భావంతో భావించేటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని పొందుతారని చెప్పుకోవచ్చు. మరి అష్టమ శని దోషం తొలగిపోయిందండి, ఇక నుంచి కష్టకాలం తప్పినట్టే అనుకుంటున్నాం. అలాగనే మే 16 నుంచి అష్టమ శని దోషం తొలగిపోయి మే 16 నుంచి అష్టమంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు. మరి శని దోషం పోయిందనుకుంటున్నాం, రాహు దోషం ప్రారంభమవుతుంది. అందుకనే అష్టమ రాహుదోష నివారణ పరిహారం కోసం ఈ జాతకులు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఫైనాన్స్ లోన్స్ తీసుకోవటం, అనవసర చీటింగులు, అనవసర మోసాలు, నమ్మి మోసపోవటం, స్నేహితుల విషయాల్లో నమ్మక ద్రోహం జరగటం, శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, మీకెందుకు అని చేతిలో వైకుంఠం చూపించి డబ్బులు తీసుకుని వాళ్ళ నుంచి కాంట్రాక్ట్స్ లేకుండా నిలువున చీటింగ్ చేసేటువంటి అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి వ్యవహారాల్లో అష్టమ రాహుదోష నివారణ పరిహారం కోసం కర్కాటక రాశి వారు 3 నెలలకు ఒకసారి దుర్గా సప్తశతి చండీ హోమాన్ని చేయించుకోండి. అమ్మవారి నామాన్ని పారాయణ చేయండి. ఈ సంవత్సరం కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. మే 16 వరకు కర్కాటక రాశికి లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కర్కాటక రాశి వారికి. అందుకనే పరిష్కారం దొరుకుతుంది కాబట్టి సమస్యను అధిగమించగలిగే శక్తి మీకు లభిస్తుంది. కాబట్టి మనం నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యారంగాల్లో గతం కన్నా మెరుగైన ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు కర్కాటక రాశి వారు. అంటే ఉద్యోగాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం, ఒక్క మార్కులో ఉద్యోగ అవకాశాలు పోవటం, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమస్యలు రావటం, ఉద్యోగ ప్రమోషన్స్, ప్రభుత్వ ఉద్యోగ మార్పులు చేర్పులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అన్నింటా కూడా శుభయోగంగా పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే నష్టాలు తక్కువగా ఉన్నాయి, లాభస్థితి అనుకూలంగా ఉంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా శక్తికి మించి మనం చేయవలసినటువంటి పని కన్నా ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకన్నా ఎక్కువగా శక్తి కలిగిన వాళ్ళతో మనం ఢీకొనేటువంటి విషయాల్లో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పటికీ కూడా మీ సిక్స్త్ సెన్స్ అన్నీ చెప్తుంది, ఇది చేస్తే మంచిది కాదు, మనం చేయొచ్చో చేయకూడదో ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం. కాబట్టి ఈ రాశి వారికి అన్నింటా మంచి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. విద్యార్థులు క్రమశిక్షణ బాగుంటుంది. విద్యారంగాల్లో మంచి అభివృద్ధి కనిపించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహు భాగ్యస్థితి శనైశ్వరుని సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగాలు, కన్స్ట్రక్షన్ సైడు, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఆయిల్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కర్కాటక రాశి వారికి అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా మామిడి, వరి, గోధుమ, జొన్న, మిర్చి అనుకూలంగా ఉంటాయి. ఇక అపరధాన్యాల్లో నల్ల నువ్వులు, మినుములు, పెసలు, ఇటువంటి అపరధాన్యాలు సంబంధించి కొంచెం పెట్టుబడులు తక్కువగా పెట్టుకోవడం మంచిది. రవి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గోధుమలు బాగుంటాయి, ఎరుపు రంగు పంటలు బాగుంటాయి. కాలానికి అనుకూలంగా వచ్చే పంటలన్నీ కూడా చక్కటి శుభ ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. ద్వితీయ కేతువు అష్టమరాహు ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయాల్లో కోపాలు పెంచుకోవటం, అనవసర వాగ్వాదాలు పెంచుకోకండి. అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొత్త సమస్యలను మీరు అధిగమించాలి అంటే ఏదో సంబంధం లేని విషయాన్ని పట్టుకుని వాగ్వాదాలు పెంచుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆత్మస్థైర్యం పొందండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితం సానుకూలంగా మార్చుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఈ సంవత్సరం చిన్న ఉపాధి అవకాశం వల్ల కూడా మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు లభిస్తోంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. సినీ, రాజకీయ, కళారంగాల వారికి మీ కష్టానికి, మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్న అవకాశాన్ని పూర్తి స్థాయిలో పొందలేనప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి మే 16 వరకు కలిగిన గురుబలంతో ప్రతి ఇంటా కూడా
శుభవార్తలు వినేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక లాంగ్ టర్మ్ కోర్సులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ అనుకూలంగా మారేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం క్రీడా రంగాల వారికి కూడా మంచి స్ఫూర్తిదాయకంగా, మంచి పేరు ప్రఖ్యాతులు పొందే సంవత్సరంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం దక్షిణామూర్తి స్తోత్రాలు, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని చక్కగా జపం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం, మంగళవారాలు, శనివారాలు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రతి పనిలో కూడా నిరాటంకమైనటువంటి అభివృద్ధిని పొందే సంవత్సరంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. రెండు 2025 సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే, సింహరాశి వారికి 2025 విశ్వావసనామ సంవత్సరంలో అష్టమ శని ప్రారంభమవుతుంది. మరి ఇప్పటివరకు శని సప్తమ స్థితిలో ఉన్నారు. సింహరాశి వారు అన్నింటా కూడా విజయ పదంలో ముందుకెళ్తూ ఉండగా ఏప్రిల్ 1వ తారీఖు ఉగాది ప్రారంభం నుంచే అష్టమ శని ప్రారంభం కానుంది సింహరాశి వారికి. నెల 15 రోజులు సింహరాశి వారికి అష్టమంలో శని, రాహు, షష్టగ్రహ కూటమితో కూడుకున్న సింహరాశి వారికి అన్నింటా అరిష్టాలేనా అని భయపడుతుంటారు. కానీ అష్టమంలో ఉన్న 3 శుభగ్రహాలు, 3 పాపగ్రహాల ప్రభావంతో సింహరాశి వారికి మధ్యమమైన ఫలితాలే కలుగుతూ ఉన్నాయి 2025 సంవత్సరం. అంటే నాట్ బ్యాడ్, నాట్ గుడ్. మీరు ఎంత కష్టపడతారో అంతే ఫలితం వస్తుంది. ₹1 కూడా ఎక్కువ లాభం వచ్చే అవకాశం లేకుండా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరి దాని నుంచి మనం లాభస్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? కాలాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితిలో దైవ పరిహారాల్ని, దైవ బలాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని సింహరాశి వారు చేసినట్లయితే ఈ సంవత్సరం అన్నింటా కూడా శుభ ఫలితాలు పొందవచ్చు. అష్టమ శని దోషం నుంచి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసర నష్టాలు పొందకుండా హామీలు ఇవ్వకండి. అనవసర కమిట్మెంట్స్ వల్ల అపవాద అవమానాలకు గురికాకండి. ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో కొంత ప్రొలాంగ్ అవ్వటం, డబ్బులు ముందస్తుగా చెల్లించడం, ఆ ఉద్యోగ విషయంలో నష్టాలు, ఆలస్యం, అపవాద అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించండి. సింహరాశి వారికి మే 16వ తారీఖు నుంచి గురువు లాభస్థితిలోకి రావటం ఒక విధంగా అన్నింటా శుభయుక్తమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే సింహరాశి వారికి ఏదైనా లాభం మంచి జరుగుతోంది అంటే మే 16 తర్వాత నుంచి అన్ని పరిస్థితుల్లో కూడా సానుకూలంగా మార్పులు కలుగుతాయి. విద్యార్థులకు చదువు బాగుంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యారంగాల్లో ముందుకెళ్తారు, విదేశీ ప్రయాణాల్లో అవకాశాలు దక్కుతాయి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. మరి అష్టమంలో శనేశ్వరుడు ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్న శని రాహువుల ప్రభావం నుంచి మే 16కి శనేశ్వరుడు సప్తమ స్థితిలోకి రావడం, సింహరాశిలోకి కేతువు, సప్తమంలోకి రాహు, కాలసర్ప బంధనంలో ఉంటారు సింహరాశి వారు. మరి ఈ సంవత్సరం మొత్తం కూడా కాలసర్ప దోషం వల్ల సింహరాశి వారికి కోపం పెరుగుతుంది, పేషెన్సీ తగ్గుతుంది, అనిశ్చిత వాతావరణం కలగకుండా జాగ్రత్త పాటించండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వైషమ్యాలు పెరుగుతాయి. ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా కృతజ్ఞతాభావం తక్కువగా ఉండడం, ఎదుటివారిలో లోపాలను ఎత్తి చూపించడం, అనవసర శ్రమ, ఒత్తిడి భారం. సింహరాశి వారికి అష్టమ శనిలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, నిలకడగా ఉండలేకపోవటం, ఓపికగా పనిచేసుకోలేకపోవటం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ సంవత్సరం అంతా అనిశ్చిత వాతావరణమేనా? సింహరాశి వారికి లాభస్థిత గురువు ఎప్పుడైతే వస్తారో ఒక నెల 15 రోజులు పడినటువంటి ఇబ్బందులన్నిటి కూడా అధిగమించి గురువు మే 16 నుంచి జరగబోయేటువంటి గురు మార్పు, లాభస్థిత గురువు యొక్క సంచారం వల్ల మనం చేసే ప్రతి పనిలో ఆలోచించి అడుగు వేసినట్లయితే చక్కటి సద్భావంతో విజయాలు సాధించుకోవచ్చు సింహరాశి వారు. అంటే ఎక్కడ నష్టం కలుగుతుందో ఆ పనిని మనం ఆపుకోగలగాలి. మరి తెలియకుండా అలా నష్టం జరిగితే అటువంటి పరిణామాలు జరగకుండా గురువు లాభస్థితిలో కలగటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, పార్ట్నర్షిప్, ఐరన్ మీద, ఆయిల్ మీద, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఆటోమొబైల్, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కోవటం, మరి షేర్స్లో పెట్టడం, మధ్యవర్తిత్వం చేయటం, కోర్టు స్పెక్యులేషన్స్, కోర్టు విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగటం, జరిగిపోతుందనుకున్న పని ఆలస్యంగా జరగటం, మరి మత్స్య కార్మికులకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవ్వటం, ఫైనాన్షియల్ డ్యామేజ్ ఎక్కువ మొత్తంలో పెరగకుండా
సింహరాశి వారు ముఖ్యంగా చేయవలసిన పరిహారాల్లో ఈ సంవత్సరం మొత్తం దత్తపారాయణ చేయండి. సింహరాశి వారు అంటే ప్రతి గురువారం చక్కగా ఒక పూట భోజనం, గురువార నియమాలు పెట్టుకోండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం రావి చెట్టు ప్రదక్షిణం చేయండి. దత్తాత్రేయుడి యొక్క గురుచరిత్ర పారాయణ చేయండి. ప్రతి పని కూడా దైవబలంతో ముందుకు వెళ్ళండి. రాహుకాల ప్రయాణాలు చేయకండి. జన్మకేతువు వల్ల పేషెన్సీని పెంచుకోండి. మెడిటేషన్ వల్ల తొందరపడి మాట పట్టింపులు పొందకండి. జన్మకేతు సమస్య వల్ల స్త్రీలకు ముఖ్యంగా బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్, L1 L4, నిద్ర పట్టకపోవటం, కోపం పెరగటం, అనిశ్చిత వాతావరణం, ఇచ్చిన డబ్బులు సమయానికి తిరిగి రాకపోవటం, వృత్తి వ్యాపారాల్లో కూడా ఎంత శ్రమించినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి లాభస్థిత గురువు ఉన్నప్పుడు పుణ్యక్షేత్ర దర్శనాలు, మానసిక ప్రశాంత, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, విపరీతమైన తిరుగుడు, శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆర్థిక అభివృద్ధి విషయంలో కొంత సమయం పడుతుంది. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. లాభస్థిత గురువు యొక్క బలంతో ప్రతి ఇంటా కూడా నష్టాన్ని అధిగమించి లాభాలను చేకూర్చుకునే ప్రయత్నంలో ఈ సంవత్సరం కొంత ముందుకెళ్ళేటువంటి అవకాశాలు సింహరాశి వారికి కనిపిస్తుంది. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెంచుకోండి. తెల్లవారుజాము నిద్ర లేవండి. దక్షిణామూర్తి స్తోత్రాలు ఈ సంవత్సరం మొత్తం కూడా చదువుకోండి. చక్కగా లక్ష్మీ హయగ్రీవ ఉపాసన చేయండి. అలా గురుబలాన్ని, శనిదోష పరిహారం కోసం సంవత్సరంలో 3 మాసాలకు ఒకసారి సుందరకాండ పారాయణ, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ, మన్యు పాశుపతం అనే హోమాన్ని చేసుకోవటం వల్ల సింహరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మన్యు సూక్తంతో సంబంధించినటువంటి పరిహారాన్ని చిరంజీవి అయిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉపాసన చేసుకోవటం వల్ల తప్పిదాలు జరిగేటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక కష్టాల నుంచి, నష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది. ఉద్యోగంలో మీకు రావాల్సిన ప్రమోషన్స్ విషయంలో మనకన్నా వెనుకున్న వాడికి రావటం వల్ల మనకి బాధ పెరుగుతుంది. అలా ప్రతి చిన్న విషయంలో కూడా గుర్తింపు తగ్గేటువంటి సింహరాశి వారికి వారి క్యారెక్టర్ మీద టచ్ చేసినట్లయితే ఒక రకంగా తగ్గేటువంటి పరిస్థితి మనకి బాధ అనిపిస్తుంది. అందుకనే సింహరాశి వారు సత్యం పలుకుతారు, నిజాయితీగా ముందుకెళ్తారు, సమస్యను అధిగమిస్తారు. ఏ సమస్య వచ్చినప్పటికీ అధిగమించగలిగేటువంటి ఆ స్వభావాన్ని సింహరాశి వారు దైవబలంతో పొందగలుగుతారు 2025. మరి అష్టమ శని రాహువులు, అష్టమ శని దోషం పోవాలంటే నలుపు మీద ఇన్వెస్ట్ చేయకండి. బ్లాక్ మ్యాజిక్, షేర్ మార్కెట్లు, జోదం, వ్యసనాల జోలికి పోకండి. స్నేహితుల మాట వినకండి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయకండి. చెడు స్నేహితుల యొక్క ప్రభావం వల్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మనం ఎప్పుడూ మంచే జరుగుతుందని ఎప్పటిలాగా గుడ్డిగా నమ్ముతూ అదే రకంగా మనం ఫైనాన్స్ వ్యాపారంలో ముందుకెళ్ళినట్లయితే కొంత ఫైనాన్షియల్గా స్తబ్దత పెరిగే అవకాశం ఉంది. అంటే ఎంత నీచంగా ఉందండి ఈ సంవత్సరం అనిపిస్తుంది. కానీ లాభస్థిత గురు సంచారం వల్ల ఎన్ని తప్పిదాలనైనా తప్పించుకొని విజయ పదంలో ముందుకెళ్ళాలి అంటే ఒక్క గురుబలం మీ జాతకంలో బాగున్నట్లయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి సమస్యలన్నింటా కూడా మంచి మార్గాలు, మంచి పరిష్కారాలు, మంచే జరుగుతుందని మనం భావించవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా మీ శ్రమ, మీ కష్టం, మీ గుర్తింపు, మీకు మంచి రోజులు వస్తాయి. అనవసర వ్యవహారాల్లో తలదొచ్చుకండి. అనవసర మాట పట్టింపులు, మనం తొందరపడి మాట్లాడటం వల్ల అనిశ్చిత వాతావరణం, చిన్ననాటి స్నేహితులు ఎప్పటి నుంచో మంచి సంస్థల్లో పనిచేసి చిన్న మాట పట్టింపుల వల్ల ఉన్న ఉద్యోగాల్ని మార్చుకోవటం, ఉద్యోగాలు వదలటం, ప్రయాణాల విషయాల్లో అనిశ్చిత వాతావరణం, బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, అలాగనే వ్యవసాయదారులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి వ్యాపారం ఈ సంవత్సరంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారికి మనోధైర్యంతో సూర్య ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి. ప్రతి ఆదివారం చక్కగా సూర్యుడి ఆరాధన నియమనిష్టలతో ఆదివారం ఉపాసన చేయండి. గురుచరిత్ర పారాయణ చేయండి. శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోండి. 3 మాసాలకు ఒకసారి సుందరకాండ పారాయణ చేయండి. అన్నింటా మంచి విజయాలు రావాలని సింహరాశి వారిని మనం కోరుకుంటూ ఈ సంవత్సరం సాధారణ ఫలితాలతో సింహరాశి వారు ఒక విధంగా అన్నింటా మంచి జరగాలని మనం కోరుకుంటూ సింహరాశి వారికి ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మాతంగి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభిస్తాయి. తదుపరి రాశి కన్యా రాశి.
2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరం సప్తమంలోకి శనైశ్వరుడు జన్మరాశిలో ఉన్న రాహుకేతువులు ప్రభావం నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సప్తమ స్థితిలోకి 3 పాపగ్రహాలు 3 శుభగ్రహాలు షష్టగ్రహ కూటమితో కూడుకున్న కన్యారాశి వారికి జన్మకేతు దోష ప్రభావం నుంచి 1 నెల 15 రోజులు అంటే మే 16 వరకు జాగ్రత్తలు పాటించండి. అన్యోన్య దాంపత్యంలో వచ్చే సమస్యలను పెరిగి పెద్ద చేసుకోకండి. అనవసర పట్టింపులు పెరుగుతాయి. మధ్యవర్తుల వల్ల సమస్యలు వస్తాయి. ఏదో మంచి స్నేహం అని ముందుకెళ్ళినప్పటికీ కూడా మన స్నేహంలో తప్పిదాలని పట్టి మీ దాంపత్య జీవితంలో వచ్చేటువంటి చెడు ప్రవర్తన, మీ దాంపత్య జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని మీరు పెద్ద చేసుకుని కుటుంబంలో అనిశ్చిత వాతావరణం పెంచుకోకండి కన్యారాశి వారు. అందుకనే విద్యార్థులు చదివేటువంటి విషయాల్లో ప్రేమ వ్యవహారాలు పెరగటం, చదువు డైవర్ట్ అవ్వటం, చదివే చదువును వదిలేసి ప్రేమ కోసం జీవితాన్ని అంకితం చేయటం, ప్రేమలో సక్సెస్ కాలేకపోవటం, జన్మకేతు ప్రభావం వల్ల సత్వర నిర్ణయాల వల్ల నష్టాలు పెరగటం. కన్యారాశి వారికి ఒకంత భాగ్యస్థిత గురువు మే 16 వరకు బాగున్నప్పటికీ కూడా సప్తమంలో పాపగ్రహాల శుభగ్రహాల ప్రభావం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కొంత సమయాన్ని ఆలోచించి ప్రణాళికతో ముందుకెళ్ళటం వల్ల విజయాలు సాధించుకుంటారు. ఇక మే 16 నుంచి దశమ స్థితిలోకి బృహస్పతి సంచారం, రాహు షష్టమ స్థితిలోకి రావటం వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా మోసగాళ్ళు ఎదురవుతారు. ఇచ్చిన డబ్బులు సమయానికి ఇవ్వరు. ఆర్థిక నష్టాల్ని చవిచూడకుండా వ్యాపారంలో పార్ట్నర్షిప్లు పెట్టకండి. స్మగుల్డ్ వస్తువులు, డ్రగ్స్, మందులు, మాదక ద్రవ్యాలు లాంటి వ్యవహారాల్లో చిక్కుకోకండి. అనవసర ప్రలోభాలకి ఒక రాత్రికి రాత్రి కలిసి వస్తాయని చెప్పేటువంటి మాటలు నమ్మకండి. ఆర్థిక నష్టాలు, స్త్రీల వ్యసన విషయంలో కానీ స్త్రీల విషయాల్లో కానీ వ్యసనానికి జోదానికి లోను కాకండి. చక్కటి దాంపత్య జీవితంలో మధ్యవర్తుల వల్ల సమస్యలు కొని తెచ్చుకోకండి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మొదటి 6 మాసాలు కన్యారాశి వారికి మధ్యమంగా ఉన్నప్పటికీ తర్వాత 6 మాసాలు సాధారణ ఫలితాలతో కన్యారాశి వారు ముందుకెళ్తున్నారు. ఈ సంవత్సరం కన్యారాశి వారు కాలసర్పదోషం నుంచి మే 16కి విమోచన పొందుతారు. షష్టమ రాహు సంచారం వల్ల బ్లఫ్ మాస్టర్లు, చీటింగ్ చేసేవారు, నమ్మక ద్రోహం, స్నేహితుల్లో మోసాలు జరగటం, ప్రేమ వ్యవహారాల్లో మోసం జరగటం, ఇచ్చిన డబ్బుల్ని ఇవ్వలేదని కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్ విషయాల్లో కూడా షేర్ మార్కెట్స్లో నష్టాలు చేసుకుని ఉన్న ఆస్తుల్ని అమ్ముకునేటువంటి పరిస్థితి కన్యారాశి వారు చూస్తాం. అందుకనే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఒక సకాలంలో సక్రమమైనటువంటి ఆలోచన ధోరణి కరెక్ట్గా లేనప్పుడు ఇటువంటి నష్టాలను ఎక్కువగా చవి చూస్తారు కన్యారాశి వారు. కాబట్టి ఈ సంవత్సరం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి కన్యారాశి వారు. అనవసర వ్యామోహానికి గురి కాకండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. బృహస్పతి యొక్క బలం మే వరకు ఉన్నప్పటికీ కూడా గురు చరిత్ర పారాయణ చేయండి. దత్తనామాన్ని స్మరణ చేయండి. ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. సప్తమంలో ఉన్న శనైశ్వరుని ప్రభావం వల్ల మనతో పాటు పనిచేసేవారు, మనతో పాటు ఉండేటువంటి కింద వ్యక్తులందరినీ గౌరవించండి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరిని దూషించకండి, తొందరపడి మాట్లాడకండి. మనం మంచి మాట్లాడినప్పటికీ అవతలే వాళ్ళకి చెడుగా అనిపించడం, జరిగే మంచిని జరగనివ్వకుండా అడ్డుకోవటం, నరఘోష పెరగటం, మీరు చేసే పని ముందుగా తెలియటం వల్ల మన కుటుంబంలో కొంత అనిశ్చిత వాతావరణం పెరగటం, వివాహార్థులకు దగ్గర దాకా వచ్చి ఇబ్బందులు కలగటం, ఇటువంటి సమస్యల రీత్యా కన్యారాశి వారు ముఖ్యంగా దైవ బలంతో, గురుబలంతో ఒక చక్కటి కుటుంబ విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ప్రతి గురువారం రావి చెట్టు ప్రదక్షిణం చేయండి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. శ్రామికులకు, కర్షకులకు సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల వరకు ఈ సంవత్సరం సానుకూల పరిస్థితులు ఉన్నాయి. జన్మకేతు దోషం పోవటం వల్ల మానసిక ఆలోచనలో పరివర్తనలో మార్పులు వస్తాయి. దీర్ఘ సంబంధిత అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధితుల నుంచి ఉపశమనం పొందుతారు. కన్యారాశి వారికి రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా గుర్తింపు కోసం చేసే మీ ప్రయత్నంలో అనవసర వ్యామోహాలు, అనవసర వ్యసనాల వల్ల నష్టాలు జరగకుండా సినీ రంగాలు, కళారంగాలు, రాజకీయ రంగాల వారికి దైవ బలంతో ఒక సత్ప్రవర్తనతో సద్భావంతో ముందుకెళ్ళినట్లయితే ప్రతి పనిలో చక్కటి విజయాలతో 2025 ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. 2025 సంవత్సరం
తులారాశి వారు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారి గ్రహస్థితి మనం చూసుకున్నట్లయితే షష్టగ్రహ కూటమితో ప్రారంభమయ్యే తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆర్థికమైనటువంటి పురోభివృద్ధితో ప్రారంభమవుతుందని మనం గుర్తుంచుకోవాలి. అదేంటి సార్, ఇప్పటివరకు వ్యాపారం లేదు, వ్యవహారం లేదు, డబ్బు లేదు, అవకాశం లేదు, ఉపాధి లేదు అనుకునే వారందరికీ శనైశ్వరుడి యొక్క మార్పుతో తులారాశి అన్నింటా విజయ పదంలోకి ముందుకెళ్తారు. అవకాశాలు మీకు దక్కుతాయి, ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయి, వ్యాపారంలో మార్పులు చేస్తారు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, ఉద్యోగస్తులకు ఉపాధి అవకాశాలు లాభిస్తాయి, చిన్నపాటి ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. షష్టమ శనైశ్వరుడి మార్పుతో ప్రతి చిన్న వ్యాపారంలో కూడా చక్కటి మెలకువలతో ముందుకెళ్తారు. సత్ప్రవర్తన, మంచి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు 2 పంటలు యోగిస్తాయి. అపరధాన్యాలు, పత్తి, నలుపు, మిర్చి, కందులు అటువంటి వ్యాపారాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది. గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ పూర్తి చేసుకుంటారు, ఆగిపోయిన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు, నూతన సంకల్పాలకు శ్రీకారం చుడతారు. పురోభివృద్ధి కోసం శ్రామించేటువంటి సంవత్సరంగా తులారాశికి చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలకు ప్రోత్సాహకరంగా ఉంది. రాజకీయ నాయకులు మీ గౌరవ మర్యాదలు పెంచుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి గుర్తింపు లభిస్తుంది. చిన్నపాటి సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థికంగా పుంజుకునేటువంటి సంవత్సరంగా తులారాశి వారు చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం అష్టమ గురువు నుంచి మే 16కి భాగ్యస్థిత గురువు యొక్క బలంతో తులారాశి వారికి ఇటు శనైశ్వరుడు అటు గురుబలంతో 2025 అన్నింట టాప్ 2 రాశుల్లో ఉండేటువంటి తులారాశి అన్నింటా రాజయోగమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు గురుబలం దక్కుతోంది, అటు శని బలం దక్కుతోంది. ఇచ్చేవాడు, ఇప్పించేవాడు, మార్గదర్శకుడు మంచివాడైనప్పుడు శ్రమించేటువంటి మనం ఎప్పట్లాగా శ్రమించినప్పటికీ ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఫోకస్ చేసుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ స్థిరత్వం, H1B వీసాలు అవుతాయి. కుటుంబ విషయాల్లో, వివాహ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. సంతానార్థులు శుభవార్తలు వింటారు. చిన్నపాటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్స్లో ఉండేటువంటి వారు పెట్టుబడి విషయాల్లో తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళండి. ఎందుకంటే మనకి ఏ పాటి కొద్దిగా కలిసి వచ్చినప్పటికీ కూడా ఏదో కలిసి వచ్చిందని చెప్పగానే ఇంకా ఎంతో కలిసి వచ్చిందని ఎదుటివారికి నరఘోష పెరిగే అవకాశం ఉంది. చేయబోయే ప్రతి పని చేసిన తర్వాతనే మీరు చెప్పడం అలవాటు చేసుకోండి. తులారాశి వారి వృత్తి వ్యాపారాల్లో రహస్యాలు, మెలకువల వల్ల ఎదుటి వాళ్ళకి మీరు తక్కువగా కనిపించే అవకాశం ఉంది. మీరు ఎంత చేసినప్పటికీ కృతజ్ఞతాభావాన్ని, ఎదుటి వాళ్ళ నుంచి కైండ్నెస్ని, ఎదుటి వాళ్ళ నుంచి ఆ సింపతిని మీరు కోరుకోకండి. మీ కష్టం, మీ శ్రమ, మీ మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో జీవితంలో చక్కటి పురోభివృద్ధి లభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం తగ్గుతుంది. నూతన గృహ నిర్మాణాలు, గృహయోగాలు, గృహప్రవేశాలు చేసుకోవడానికి 2025 అన్నింటా చక్కటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2025 తులారాశి వారికి అన్నింటా శుభ కార్యక్రమాలు జరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సన్మానాలు, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు చక్కగా ఈ సంవత్సరం అంతా ఒక యోగదాయకమైన, ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరం పంచమ రాహు, లాభస్థిత కేతు సంచారం. మీరు ఎంత సంపాదించినప్పటికీ దాంట్లో 1% దైవానికి కేటాయించండి, పేదవాళ్ళకు కేటాయించండి, లేని వాళ్లకు, దరిద్ర నారాయణులకి అంకితం చేయండి. మీకు ఇంకా అభివృద్ధి బాగుంటుంది. ఈ సంవత్సరం చేసే దానం, ధర్మం అపారమైన పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తులారాశి వారికి మనోధైర్యంతో ముందుకెళ్ళండి. రీసెర్చ్, కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, టెక్నికల్ కళారంగాల వారికి ఈ సంవత్సరం అత్యున్నతమైన అభివృద్ధి పదంలో ముందుకెళ్లే సంవత్సరంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. 2025 తులారాశి వారు చేయదగిన పరిహారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అన్నింటా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. పంచమ రాహు పరిహారం కోసం ఈ సంవత్సరం మొత్తంలో కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. గణపతి యొక్క ఆరాధన చేయండి. అన్నింటా శుభ ఫలితాలు పొందే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. రెండు 2025 శ్రీ విశ్వావసనామ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అర్ధాష్టమ రాహు, దశమకేతు ప్రభావంతో ఇప్పటి వరకు అన్నింటా కష్టమే తప్ప ఫలితాలు తక్కువగా ఉండటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, శ్రమకాలం ఎక్కువగా ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సప్తమ గురువు, పంచమ శనైశ్వర ప్రభావంతో అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. మనం చేసిన తప్పిదాలను తెలుసుకోగలుగుతాం. ఇక నుంచి అటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తాం. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది.
జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉత్సాహం, సంకల్పం ఈ సంవత్సరం కలుగుతాయి. పురోభివృద్ధి కోసం శ్రమిస్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. మొదటి 6 మాసాలు జ్ఞాపక శక్తి, విద్యారంగాల్లో విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, H1B వీసా సంబంధించిన సమస్యల రీత్యా వృశ్చిక రాశి వారు విజయాలు సాధించుకుంటారు. ఆగస్టు తర్వాత నుంచి 6 మాసాలు మధ్యమైన ఫలితాలతో ఉన్న వృశ్చిక రాశి వారికి ప్రతి ఇంటా కూడా దైవబలంతో ముందుకెళ్ళండి. అనవసర డాంబికాలు పోకండి. మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. మే 16 నుంచి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల మోసగాళ్ళు, చీటింగు, చెప్పిన మాట చెప్పినట్టుగా నడుచుకోకపోవటం, ఇచ్చిన మాటలు తప్పటం, మనం ఎంత మంచిగా చేస్తున్నప్పటికీ అపవాద అవమానాలు చేయటం, కుటుంబ విషయాల్లో గుర్తింపు లేకపోవటం, మనం సద్బుద్ధితో మంచి పనులు చేయాలి, మీ ప్రయత్నాన్ని, మీ కష్టాన్ని, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోవటం, స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు మొదటి పంటలు యోగించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మిర్చి, జొన్న, గోధుమ, ఎరుపు రంగు విత్తనాలు, కందులు ఇటువంటి వ్యాపారస్తులకు మొదటి 6 మాసాలు యోగదాయకంగా ఉంది చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం క్లాత్ బిజినెస్, ముఖ్యంగా టెక్స్టైల్స్, క్లాత్, ఫుడ్ కోర్ట్, ఫార్మసీ ఇండస్ట్రీస్, మెడికల్, ఫార్మా లాంటి వృత్తుల్లో ఉండేవారు, ఉద్యోగ అవకాశాల్లో ఉండేవారు కాస్త శ్రమ అత్యధికంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకనే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి పంచమంలో షష్టగ్రహ కూటమి జరగడం వల్ల మీ అదృష్టానికి ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. అన్ని దగ్గర దాకా వచ్చి అవుతాయా లేదా అనేటువంటి భావనలో మీరు ఉంటారు. అయినప్పటికీ కూడా సప్తమ బృహస్పతి అష్టమ స్థితిలోకి రావటం, అన్నింటా దైవబలాన్ని నమ్ముకోండి. రాహుకాలాన్ని చూసుకుని ప్రయాణం చేయండి. అనవసర ప్రయాణాలు చేయకండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మంచి పరిచయాలు, చెడు పరిచయాలు, ఏది మంచి ఏది చెడు తెలుసుకుని ఒక ఆలోచనతో ముందుకెళ్ళండి. జీవితంలో అన్ని అనుభవాలు మంచి జరుగుతాయని కాకుండా కొన్ని అనుభవాల్ని మనం దాచుకుని వాటి ద్వారా జీవితంలో సార్థక్యంగా ముందుకెళ్ళొచ్చు. అలా 2025 మీ జీవితంలో ఒక మంచి అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం. విద్యార్థులు మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చేసుకోదగిన పరిహారాల్లో కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోండి. గురుచరిత్ర పారాయణ చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. గురువారం రోజు విశేషంగా ఆవునేయి దీపం పెట్టి గురుబలాన్ని పెంచుకునే పరిహారాల విద్యార్థులు చేసినట్లయితే వ్యాపారం, విద్య, ఉద్యోగం, వ్యవహారం, ప్రమోషన్స్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసేవారికి కూడా అన్నింట చిన్న ఉద్యోగం అయినా, చిన్న అవకాశం అయినా మీరు సక్రమంగా ముందుకు తీసుకెళ్తారు. అందుకని ముఖ్యంగా ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమలో సంవత్సరం మొత్తం సంపాదించేటువంటి డబ్బును రుణంగా తీసుకుని వాడి చేతిలో పెట్టి ఒక చీటింగు, బ్లఫ్ జరగటం కన్నా ఎప్పుడూ కూడా కష్టాన్ని, శ్రమను నమ్ముకోండి. నిజాన్ని, సత్యాన్ని ముందు పెట్టుకోండి. జీవితంలో మీ పరిశ్రమకు, మీ తెలివితేటలకు, మీ జ్ఞాపక శక్తికి, మీ అభ్యున్నతికి కూడా దైవబలం తోడుగా ఉంటుందని వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. 2025 వృశ్చిక రాశి వారు ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః అను దత్తాత్రేయ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోండి. అన్నింటా శుభయుక్తమైన ఫలితాల్ని మనం పొందవచ్చు. తదుపరి రాశి ధనుస్సు రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ధనుస్సు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే 2025 ఉగాది నుంచి శనైశ్వరుని యొక్క మార్పుతో అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతోంది ధనుసు రాశి వారికి. ఈ ధనురాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రతి పనిలో కూడా షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల సానుకూల పరిస్థితులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే శని 4వ ఇంట్లో శని రాహుల ప్రభావం ఉండటం వల్ల మే 16వ తారీఖు వరకు ప్రయాణాల విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పురోభివృద్ధి కోసం మొదటి 6 మాసాలు చాలా సానుకూలంగా ఉంటుంది. ఆగస్టు నుంచి ధనుసు రాశి వారికి మధ్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, సానుకూల పరిస్థితులు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, కుటుంబ రీత్యా ఖర్చు స్థానం, గృహ మార్పులు, వస్తు మార్పులు, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ధనురాశి వారికి 4వ ఇంట్లో
రాహు నుంచి మే 16 తర్వాత రాహు 3వ ఇంట్లోకి రావటం, మధ్యవర్తుల విషయాల్లో అపవాద అవమానాలు, కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మనోధైర్యంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. నూతన గృహ కార్యక్రమాలు సఫలీకృతమయ్యే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయ, సినీ, కళారంగాల వారికి అవకాశాలు మిమ్మల్ని వరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యా విషయాల్లో జ్ఞాపక శక్తి తగ్గేటువంటి అవకాశం ఉంది. తెల్లవారుజాములే చదువుకోవటం, బాగా గురుబలం పెంచుకోవటం కోసం చక్కగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. ప్రతి గురువారం కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, లక్ష్మీ హయగ్రీవ ఆరాధన వల్ల కూడా విద్యా జ్ఞాన సంపద పెరిగేటువంటి సంవత్సరంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఐరన్, ఆయిల్, స్పెక్యులేషన్స్, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారు పెట్టుబడులు తక్కువగా పెట్టుకోండి. షష్టమ బృహస్పతి యొక్క సంచారం మొదటి 6 మాసాలు గురుబలంతో సమస్యలను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తగ్గేటువంటి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. ఆగస్టు తర్వాత నుంచి కూడా ఐరన్ మీద, ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. మనం ఎంత చేసినా మన తెలివితేటల వల్ల నష్టం కలగదని, కాన్ఫిడెన్స్తో పాటు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా నష్టాలు కలుగుతాయి. మనోధైర్యాన్ని కోల్పోకండి. కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా నర్వస్ సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతాయి. మోకాలు నొప్పులు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అకాల భోజనం, అకాల నిద్ర, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, నిలకడగా ఉండలేకపోవటం, పేషెన్సీ తగ్గటం, కోపం పెరగటం. ధనురాశి వారు ఒక అనిశ్చిత వాతావరణం నుంచి సానుకూలంగా ముందుకెళ్ళటం కోసం ఆగస్టు 2025 నుంచి ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూలంగా ముందుకెళ్ళటం కోసం మన్యు సూక్త పారాయణ చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందే సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. ప్రతి శనివారం నవగ్రహ ఆరాధన, పిప్పలాదకృత కోనపింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు, నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నల్లద్రాక్ష స్వామివారికి సమర్పించడం, శనైశ్వరుని యొక్క పరిహారంతో గృహశాంతి కలుగుతుంది. గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. లోన్స్ తీసుకుంటారు. ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2025 ధనురాశి వారికి ప్రతి పనిలో ఒక సానుకూల ఫలితాలు పొందడం కోసం ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః అనేటువంటి దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని గురుచరిత్ర పారాయణ వల్ల ఈ సంవత్సరం ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించాలని మనం కోరుకుందాం. తదుపరి రాశి మకర రాశి. రెండు 2025 శ్రీ విశ్వావస నామ సంవత్సరం. మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే 7.5 సంవత్సరాల ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. శని 2వ ఇంట్లో నుంచి కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళటం, మకర రాశి వారు అన్నింటా సమస్యల నుంచి బయటపడతారు. పురోభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక అవసరాలకు డబ్బులు దక్కుతాయి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. మే 16 తర్వాత నుంచి గురువు షష్టమ స్థితిలోకి రావటం, ధనస్థానంలోకి రాహు రావటం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి సానుకూలంగా ఈ సంవత్సరం ప్రమోషన్ కలుగుతుంది. గత నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆగిపోయినటువంటి వ్యాపారాలు పురోభివృద్ధిని పుంజుకుంటాయి. ఆత్మస్థైర్యంతో నూతన కార్యాచరణ చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాల వల్ల కూడా ఈ సంవత్సరం లాభించే సంవత్సరంగా మకర రాశి చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల్లో టాప్ 2లో ఉండేటువంటి రాశిగా మకర రాశి చెప్పుకోవచ్చు. ఇటు దీర్ఘ సంచార గ్రహాలైన గురుబలం, ఇటు శని సహకారం వల్ల ఈ సంవత్సరం మొత్తం మకర రాశి వారికి అన్నింటా విజయాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, H1B వీసాలు లాంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు వాటిల్లుతున్నాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఎరుపు రంగు విత్తనాలు, అపర ధాన్యాలు, మినువులు, నల్ల నువ్వులు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పత్తి, మిర్చి, మిరప ఇటువంటి వ్యాపారాల వారికి సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి, రాజకీయ నాయకులకు కూడా 2025 మకర రాశి వారికి అత్యంత శుభయుక్తమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చి నమ్మిపోవటం, ఆర్థికంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోవటం, రుణాలు తీర్చుకోలేకపోవటం, కుటుంబ సమస్యలు అత్యధికంగా ఉండటం,
మధ్యవర్తుల వల్ల అపవాద అవమానాలు, బంధు విరోధం, కుటుంబ సమస్యలు, కాలసర్పదోషం, కుజదోషం లాంటి వ్యవహారాల్లో మకర రాశి వారు 7.5 సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందుల రీత్యా ఈ సంవత్సరం జరిగేటువంటి శని మార్పు, మే 16 నుంచి జరిగే గురు మార్పు వల్ల జీవితంలో ఒక మంచి సమయం కలిసి వచ్చిందనే మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి మకర రాశి వారు పురోభివృద్ధిని సాధించడం కోసం, నరఘోషం తగ్గించుకోవడం కోసం, మనం చేయబోయే పనిని బయట చెప్పకుండా చక్కగా దుర్గా సప్తశతి పారాయణ అంటే 3 నెలలకు ఒకసారి చండీ హోమాన్ని చేయించుకోండి. ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. జీవితంలో విజయ పదంలో ముందుకెళ్లే సంవత్సరంగా 2025 మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 2025 జన్మశని దోషం తొలగిపోయింది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలోంచి శనైశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళటం కుంభరాశి వారికి కొంత భారం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబంలో మనోభీష్టాలు సిద్ధిస్తాయి. వివాహాది ప్రయత్నాలు లాభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఏలినాటి శనిలో కూడా ఇంత ప్రోత్సాహకరమైన సమయం ఉన్నటువంటి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాల పరంగా ఈ సంవత్సరం రాబడి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాలు కుంభరాశి వారికి ప్రతి పనిలో కూడా ఒక ప్రోత్సాహకరంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు తర్వాత నుంచి కుంభరాశి వారికి పంచమంలోకి శని, జన్మరాశిలోకి రాహు ప్రభావం వల్ల అనవసరమైనటువంటి వ్యామోహాలు, అనవసర కోరికలు, అనవసర ఖర్చులు, అన్నెసరీగా మీరు పెట్టేటువంటి ఫైనాన్షియల్ డెబిట్ అంతా తిరిగి రాకపోవడం, ఆర్థికపరమైన నష్టాలు పెరిగే అవకాశం ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు ఉత్సాహవంతమైన వాతావరణంతో ముందుకెళ్తారు. లగ్జరీ వస్తువులు కొనుక్కునేటువంటి అవకాశం గోచరిస్తుంది. సినీ, రాజకీయ కళారంగాల వారికి కొద్దిపాటి సంఘంలో గౌరవ మర్యాదల కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తే చక్కటి పేరు ఉన్నప్పటికీ కూడా మధ్యవర్తుల వల్ల మన పేరు నెగిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఏలినాటి శనిలో శ్రమ ఉన్నప్పటికీ ఫలితాలు దక్కుతాయి. శ్రమకాలం ఉన్నప్పటికీ విజయాలు సాధించుకోవచ్చు. మీ శ్రమ, మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంది. విద్యార్థులు లేజీనెస్ వదిలేసి తెల్లవారుజామున లేచి చదవటం, జ్ఞాపశక్తి పెరగడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, ప్రతి గురువారం శివాలయ దర్శనం, ఆవునేయి దీపం 16 గురువారాలు చేయటం. కుంభరాశికి ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత, థైరాయిడ్, స్త్రీలకు గ్లాండ్ సమస్యలు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ నుంచి సూర్య ఆరాధన, ఆదివారాలు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. కుంభరాశి వారికి విశేష ఫలితాలు లాభిస్తాయి. షష్టగ్రహ కూటమి ధనస్థానంలో పడ్డ కుంభరాశి వారికి ఉగాది నుంచి ఏలినాటి శని 2వ ప్రభావంతో కుటుంబ స్థానంలో 3 శుభగ్రహాలు 3 పాపగ్రహాలతో ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అన్నింటా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవకాశం, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కార్మికులు, కర్షకులకు కూడా ప్రోత్సాహకరమైన సంవత్సరంగానే 2025 చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి అవకాశాలు దక్కించుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాలు ప్రోత్సాహకరంగా ఉన్న కుంభరాశి వారికి ఆగస్టు తర్వాత నుంచి మధ్యమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ సంవత్సరం ఒక రకంగా మిశ్రమ ఫలితాలతో ముందుకెళ్లే సంవత్సరంగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం చక్కగా గురుచరిత్ర పారాయణ, ఆంజనేయ స్వామి వారికి 19 శనివారాలు నవగ్రహ ప్రదక్షిణాలు, తైలాభిషేకాన్ని చేసుకోవటం, నలుపు రంగు తక్కువగా వాడటం, విద్యార్థులు, చదువుకునే వాళ్ళు స్నేహభావాలు తగ్గించడం, ప్రేమ వ్యవహారాల్లో గురి కాకుండా, చదువు విషయాల్లో డైవర్షన్ లేకుండా, ప్రతి ప్రయత్నంలో డెడికేషన్, డిటర్మినేషన్ ఇవి 2 బాగా పెంచుకున్నట్లయితే సక్సెస్ పొందడానికి కుంభరాశి వారికి అవకాశాలు పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి 2025 సంవత్సరం అన్నింటా విజయాల బాట పట్టాలంటే మొదటి 6 మాసాలు విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, విదేశీ వీసాల విషయంలో కూడా చక్కటి విజయాలు పొందే సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. రెండు 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు చూసుకుంటే మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి అనేటువంటి భయం పట్టుకుంది. కానీ ఒక మీనరాశిలో ఉగాది పండుగ అంటే మార్చి 29, 30 6 గ్రహాలు జన్మరాశిలో కలుసుకోవటం ఎటువంటి హామ్ అనేది మనకి చేయదు. 3 శుభగ్రహాలు 3 పాపగ్రహాలు జలతత్వమైనటువంటి మీనరాశిలో కలవటం వల్ల దేశ మాన కాల పరిస్థితులు
కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీనరాశి వారు స్వయంకృతంగా అపరాధాలు జరిగితే తప్ప గ్రహస్థితి రీత్యా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు జరిగేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారు మనోధైర్యంతో ముందుకెళ్ళండి. జన్మరాశిలో రవి బలం వల్ల ఈ సంవత్సరం ఏలినాటి శనిలో జన్మశని దోషం ప్రారంభమైంది. అనవసర ప్రయాణాలు చేయకండి, అనవసరమైన సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కోకండి, రుణాలు చేయకండి. రుణాలు చేస్తే గృహ నిర్మాణాలు కట్టుకోండి. అంటే మన డబ్బు మన ధనమంతా కార్మికులకు కర్షకులకు మీరు కింద వారికి అందిస్తే శాంతి జరుగుతుంది. ఏలినాటి శని దోషం తొలగిపోతుంది. ఏలినాటి శనిలో మనకన్నా లేనివారు కింద స్థాయిలో ఉన్నవారితో మనకి సహకార లోపం జరగటం, ప్రతి పని మనమే చేసుకోవటం, శ్రమ ఎక్కువగా ఉండటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవ్వటం, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పులు, సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, ఇటువంటి వ్యవహారాల్లో జన్మశని యొక్క దోషం వల్ల కాస్త శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మనోధైర్యంతో ముందుకెళ్ళండి. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే మొదటి 6 మాసాలు మీనరాశి వారికి గురుబలం దక్కుతుంది. గురుబలంతో ప్రతి పనిలో సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దైవబలంతో ముందుకెళ్ళొచ్చు. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టవచ్చు. అనుకున్న దానికన్నా బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం మీ ప్రయత్నంతో ఈ సంవత్సరం మొత్తం ఒక ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇంకా వ్యవసాయదారులకు, కార్మికులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా ముందుకెళ్తుంది. లాభస్థితి తక్కువగా ఉన్నప్పటికీ మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు పొందే సంవత్సరంగా మీనరాశి చెప్పుకోవచ్చు. అయితే 6 గ్రహాలు మీనరాశిలో కలవటం వల్ల తదుపరి మే 16 నుంచి రాహు జన్మరాశిలోంచి 12వ ఇంట్లోకి వెళ్ళటం, ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ప్రయాణాల విషయాల్లో నష్టం కానీ, అపవాద అవమానాలు కానీ పొందకండి. జీవితంలో ద్వాదశ రాహు జన్మ శనైశ్వరుడి యొక్క ప్రభావంతో సక్రమంగా వెళ్ళేటువంటి వాహనాన్ని కొంత మన తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితంలో ఇంకా ఏదో మంచి జరుగుతుందనే ఒక ప్రయత్నంతో అనవసరమైనటువంటి ప్రలోభాలకు గురి కాకండి. అనవసర హామీలు ఇవ్వకండి. ఫేక్ హామీస్ వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఇచ్చిన మాట తప్పుతుంటారు. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరిగే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేయటం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. తృతీయ బృహస్పతి మే 16 వరకు మొదటి 6 మాసాలు ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆగస్టు తర్వాత నుంచి మీనరాశి వారు ప్రతి పనిలో చక్కగా మంగళవారాలు, శనివారాలు ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ, 3 నెలలకు ఒకసారి సుందరకాండ పారాయణ చేసుకోవటం వల్ల శనిదోష నివారణ పరిహారాన్ని మనం చేసుకునే వాళ్ళం అవుతాం. ఆరోగ్య విషయాలలో, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోయేటువంటి సంవత్సరంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు చేయదగినటువంటి పరిహారాల్లో గురుచరిత్ర పారాయణ చేయండి, సుందరకాండ పారాయణ చేసుకోండి, శనివారాలు నియమంగా ఉండండి, ఆంజనేయ స్వామి వారి అర్చన చేయండి, జన్మరాహు దోషానికి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోండి. అన్నింటా కూడా చక్కటి కార్యాచరణతో ఈ సంవత్సరం మొత్తం కూడా విజయాల బాటలో ముందుకెళ్ళడం కోసం పరిహారాలతో, దైవబలంతో ఈ సంవత్సరం మనం చక్కగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు కలిగించాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.